సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. దేశంగా మారిపోతుంది. మనము కూడా స్వాతంత్రం కోసం పాల్పడి ఇందులో మన యొక్క ముస్లింస్ అనేక వేల మంది చనిపోయినారు, ప్రాణాలు త్యాగాలు చేసి ఈ రోజు స్వాతంత్రం తెచ్చినారు. కావాలంటే ఢిల్లీలో చూడండి, ఎవరి యొక్క సంఖ్య ఎక్కువ ఉందో మీకే అర్థమవుతుంది. కాబట్టి ఇది యొక్క దేశం ప్రతి ఒక్కరిని హిందూ దేశం, మనం అందరం కలిసి భాయిగా ఉండే దేశం. అలాంటి దానిలో మన యొక్క ఒక్కడి యొక్క ఆస్తి సుమారు 9,40,000 ఎకరములు మన యొక్క పూర్వీకులు దేవునిపై యొక్క దానం చేసినారు. ఇది ఎవరు సొమ్ము కాదు, ఏ ప్రభుత్వానికి కాదు, ఇతరులకి కాదు. మా పూర్వీకులు మన యొక్క ముస్లిం సోదరుల కోసం, రాబోయే జనాల కోసం, వచ్చే విపత్తుల కోసం వాళ్ళు పెట్టుపోయినారు. ఇది అమ్ముకోవడానికి కానీ ఇతరులు ఇవ్వడానికి చెల్లదు. వారి యొక్క కుటుంబీకుల యొక్క మనుషులను కూడా వాళ్ళ యొక్క ఇంట్లో ఉండే వాళ్ళకు వారసత్వాన్ని కూడా వాళ్ళకు చెందదు. అలాంటి పనులు చేసి దేవుని మీద రాసిపోయింది వక్ఫ్. ఇది అలాంటి యొక్క ఆస్తులను మనం ఈరోజు కాపాడుకోకపోతే మన చేతుల్లో ఏముండదు. రేపొద్దున మన మసీదులు, మన యొక్క దర్గాలు, ఈద్గాలు, మన యొక్క ముస్లింస్ యొక్క సమాజానికి పనికొచ్చే ప్రతి ఒక్కటి కూడా మన చేతుల నుంచి వెళ్ళిపోతుంది. చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లేదు. కాబట్టి సోదరులారా, ఈరోజు మనం అందరూ మేల్కోవాలి. ఇది కేవలం మన ముస్లింస్కే కాదు, మన యొక్క సిక్కులు, క్రైస్తవులు, ఎస్సీ మైనార్టీ ప్రతి ఒక్కరికి సంబంధం. ఇది కేవలం ఒక 2 పార్టీలు మాత్రమే, ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ మాత్రమే దీనికి వ్యతిరేకిస్తూ మత కళాలు సృష్టించే పార్టీలు ఏమైనా ఉన్నాయంటే ఈ 2 పార్టీలే కలిసి మన యొక్క ఇండియాలో, మన యొక్క భారతదేశంలో అన్నదమ్ములుగా ఉండాలంటే ఈ యొక్క ఇద్దరు పార్టీలను ఏమి పారేయాలని నేను ప్రతి ఒక్క హిందూ సోదరులకు కూడా अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। मोहतरम बुजुर्गों, दोस्तों, वक्फ बोर्ड में इस वक्त में जो तरमीमी बिल पेश की जा रही है, ये मुसलमानों के खिलाफ है, मुसलमानों के वजूद का मसला है, मुसलमानों के मस्जिदों का मसला है, मुसलमानों के खानखाहों का, दरगाहों का मसला है, मुसलमानों के मदरसों का मसला है। इसलिए खास तौर से एक दिन बाकी रह गया है, अपने फोन के जरिए से, स्कैनर के जरिए से अपना जवाब पेश फरमाएं, हुकूमत को बताएं, कोर्ट को बताएं कि हम क्या है, ये जो बिल है जो मंजूर होने वाली है, हम उसके खिलाफ हैं। अगर हम इस वक्त में अपनी आवाज नहीं उठाएंगे, अगर इस वक्त में अपने कदम नहीं उठाएंगे, अगर बिल हमारे मुखालिफत में आ गया तो हम कुछ भी नहीं कर सकते। इसलिए तमाम हजरात जहां तक हो सके स्कैन करने की कोशिश फरमाएं। ये जो वक्त की जमीनात है, ये क्या है, आज की हुकूमत क्या है बोले तो सेंट्रल हुकूमत क्या है, इसको क्या है जब्त कर लेना चाहती है। इसके वास्ते एक बिल क्या है पार्लियामेंट में क्या है अमल में लाना चाहती है। हर मुसलमान भाई लोग को क्या है जरूरी है कि ये बिल को क्या है पार्लियामेंट में अमल नहीं होने देना। इसके वास्ते क्या है बोले तो एक क्या है बोले तो प्रोग्राम रखो है, ये क्या है मेल के जरिए हो, हमें क्या है तो स्कैन कर को क्या है हमें ये बिल हमारे को पसंद नहीं बोल को रिजेक्ट करने के वास्ते अगर हमें मेल करेंगे तो हम अंदेशा है कि ये बिल क्या है पास नहीं होते पार्लियामेंट में। इसलिए सारे मुसलमान लोगों के लिए जरूरी है कि ये बिल को रिजेक्ट करने के वास्ते हर साथी क्या है आ गया है। ये वक्फ जमीनात क्या है, ये हुकूमत के नहीं है, ये क्या है हमारे है, ये हमारे हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के क्या है वो तो विरासत से मिली हुई है जमीनात है। ये हम क्यों उनको दे हुकूमत के, ये क्या है अगर ये वक्फ जमीनात अगर हुकूमत जब्त कर ली तो इसके ऊपर कब्जा क्या है हमारी जो भी मस्जिदें हैं, खानखाएं हैं, मदरसे हैं, दरगाहें हैं, इसके ऊपर क्या है हुकूमत का जोर जबर होगा। इसके वास्ते क्या है जरूरी है कि इस हुकूमत के जोर जबर को रोकने के लिए, इस वक्त बिल को क्या है रोकने के लिए हमारे सारे मुसलमान भाई क्या है वक्फ बोर्ड की बिल जो है अमल होने वाली है, इसको रोकने के लिए सारे साथी इसको కోషిష్ కరే। ఈ రోజు నంద్యాల కూరగాయల మార్కెట్ హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారస్తుల తరపు నుంచి విజయవాడలో జరిగినటువంటి వరద బాధితులకు సహాయ నిమిత్తం ఈ రోజు మనం చిరు వ్యాపారస్తులమైన చిన్న కుటుంబాలైనా కానీ పెద్ద మనసుతో మనం కూడా విరాళము అంతో ఇంతో ఇవ్వాలని నిర్ణయించుకుని ఈ యొక్క మార్కెట్ లో వసూలు చేయడం మొదలు పెట్టినాము। ఇటువంటి విపత్తు మనకు విజయవాడ కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, రేపొద్దున మన రాయలసీమ కావచ్చు, ఎక్కడైనా కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు మానవత్వంతో ప్రతి ఒక్కరు ముందుకు రావాలి, ప్రతి ఒక్కరు సహాయం చేయాలి। ఇది ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక పార్టీకో కాదు, అన్ని మతాల వారు ప్రతి ఒక్కరు అందరూ
మానవత్వంతో ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఈరోజు వాళ్ళకు జరిగింది రేపు మనకు జరగవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు మానవత్వంతో ప్రతి ఒక్కరు అన్నదమ్ములతో మెలిగి కలిసి ఈ యొక్క సహాయాలను అందజేయాలని అందరూ ప్రతి ఒక్కరు ఇలాంటివి నష్టాలు ఇలాంటివి యొక్క దుర్పరిస్థితి ఎవరికి కలగకూడదని ఆ దేవుని ప్రార్థించాలి. ప్రతి ఒక్కరూ అన్యోన్యంగా ఆరోగ్యంగా సుఖంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి మనిషితో అన్నదమ్ములుగా మెలగాలి. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరి దాంట్లో రాజకీయాలు చేస్తారు, కానీ ఇలాంటి యొక్క పనులలో దీన్ని కూడా ఏ రాజకీయం కూడా చేయకూడదని నేను భావిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం.